Audio Jungle. భక్తుల కోరికలు నెరవేరుస్తున్న స్వయంభూ కొరడి గణపతి దేవాలయంపై ప్రత్యేక కథనం. నిర్మల్ జిల్లాలోని మాటకం గ్రామం ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. 2017లో ఒక రైతు పొలంలో స్వయంభూగా వెలిసిన గణపతి విగ్రహం ఆ తర్వాత ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఎలా మారిందో తెలుసుకునే ప్రయత్నమే ఈ కథనం. ఈ సంఘటన ఒక గ్రామానికి భక్తుల కేంద్రంగా ఎలా మార్చిందో ప్రత్యేక కథన నివేదిక విశ్లేషిస్తుంది. విగ్రహ ఆవిర్భావం 2017లో మాటకం గ్రామానికి చెందిన రైతు ప్రకాష్ పటేల్ తన వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. అతను భూమిలో స్వయంగా వెలిసిన గణపతి విగ్రహాన్ని చూశాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. విగ్రహం స్వయంగా వెలిసిందని నిర్ధారించుకున్న తర్వాత గ్రామస్తులు అక్కడే ఒక దేవాలయం నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. భక్తుల కేంద్రంగా ప్రసిద్ధి ఈ గణపతి కోరిన కోరికలు తీర్చే గణపతిగా భక్తులు భావిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ నమ్మకం కారణంగా కేవలం స్థానికులే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు నిత్యం దేవాలయానికి వస్తుంటారు. ఈ దేవాలయం బైంసా మండలంలో ఉన్నప్పటికీ మహారాష్ట్రలో నాందేడ్ జిల్లా సరిహద్దులకు దగ్గరగా ఉండటం వల్ల ఆ ప్రాంతం నుంచి కూడా భక్తుల రాక ఎక్కువగా ఉంటుంది. నిత్య అన్నదానం గత 9 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో నిత్య అన్నదానం కార్యక్రమం కొనసాగుతుంది. భక్తుల సౌకర్యం కోసం ఉచిత భోజనం అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం 11 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. गणपति भगवान
కోటేగాం గ్రామం స్వయంభూ గణపతి 2017 నాడు వారికి ఇక్కడికి మండపానికి తీసుకురావడం జరిగింది. కొరడి గణపతి అక్కడ ఒక రైతు వ్యవసాయం చేసుకునే వ్యక్తి అక్కడ పడిపోవడంతో అది ఒక మొద్దు అంటారు. అప్పటికి ఇది కొరడి గణపతి అని అక్కడ చూసి ఊరు వాళ్ళందరూ గమనించి ఒక మహాత్ముడి ద్వారా చూసుకొని ఇక్కడికి మండపానికి అందరూ ఊరు ఎత్తున భజన కార్యక్రమంతో తీసుకొని ఈ మండపానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఊరందరూ కూడా 11 రోజుల పాటు స్వామివారి సేవలో నీలమై ఉంటారు. ఇక్కడ స్వయంభూ గణపతి వెలిచిందని ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. వేరే వేరే రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి కూడా భగవంతుడి దగ్గరికి గణపతి దగ్గరికి దర్శనం చేయడానికి కూడా చాలా ఎత్తున జనాల నుంచి వస్తున్నారు. నిత్య అన్నదాన సౌకర్యం ఉంటుంది. కొరడి గణపతి యొక్క కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఏది కావాలనుకున్నా ఆ స్వామివారికి ఒక పాత్రుడు కావాలని మనసులో కోరికలన్నీ నెరవేరుతున్నాయి. జై కొరడి గణపతి భగవాన్.